వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గడువు ఉప్ప గంగారెడ్డి ఆ గంగనే ఆ గంగలో వచ్చే నీళ్ళలోనే ఈ పసుపు పండుతుంది. ఈ ముగ్గురు గంగలో సేమ్ ఉన్నాం, మాకు అదృష్టంగా భావిస్తున్నాడు. నిజంగా అర్థం చేస్తా ఉన్నా. ముగ్గురు గంగలు ఇద్దరు స్త్రీలు అంటే మొత్తం లక్ష్మి. గంగా మాతాకి అన్నం, గంగా పితాకి అన్నం అంటే గంగా మాత అంటే అది కూడా స్త్రీ కిందికి వస్తాయి. కాబట్టి నిజంగా ఈ పసుపు ఈరోజు మళ్ళీ గంగా బోర్డు చేయడానికి ఇద్దరు పెద్ద బయోసిటీ పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది మాకు. వారి యొక్క ఎఫ్యూ కేఎంకేఎఫ్యూ రైతు పసుపు రైతు ఉత్పత్తుల సంఘం ఇక్కడ నిజామాబాద్ జిల్లా చక్రాపల్లి మండలం మనోహర్ గ్రామంలో పెట్టడం జరిగింది. అందులో మేము 600 మంది రైతులము 5 గ్రామాలు ఐలారం, కలుగోడు, చక్రాపల్లి, పడకల్, మనోహర్ గ్రామాల నుంచి పెట్టడం జరిగింది. అది 4 సంవత్సరాల కృషి. ఈ రోజు భవానీ శ్రీ మేడం గారు పల్లె కూడా విజిట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ నుంచి 90% సబ్సిడీ తోటి ఇప్పటికి మాకు 2,10,00,000 రూపాయలు రిలీజ్ కూడా చేసింది గవర్నమెంట్. దాని మిషన్ తెచ్చుకొని పసుపు చాలా గర్వంగా చెప్పుకోవాల్సినాం. మా ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఆ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన దాంట్లో 10 లీటర్లు పసుపు పౌడర్ పట్టి కూడా అమ్మడం జరిగింది. మిగతా రోజులకు పసుపు పౌడర్ కూడా పట్టించాం. మా అదృష్టం ఏంటంటే దానికి ఇందూరు అని ఒక నామకరణం చేసినాం మా బ్రాండ్. అదే ఇప్పుడు ఇది ఇందూరు పసుపు, ఇందూరు హల్దీ, ఇందూరు టర్మరిక్ అని చెప్పి మేము పెట్టి ప్యాక్ చేస్తున్నాము. 200 గ్రాములు, 500 గ్రాములు, 1000 గ్రాములు కాకుండా 25 కేజీలు, 50 కేజీలు బ్యాగులు తయారు చేస్తున్నాం. ఇప్పుడు మొన్న మేము చూసినాం ప్రత్యక్షంగా ముప్పగంగారెడ్డి గారు అగ్రికల్చర్ చైర్మన్ నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఉంటే అక్కడ గొడవ చేద్దాం. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, వాల్యూ యాడెడ్ విలువ ఆధారిత వస్తువులు తయారు చేసినప్పుడే రైతు విలువ కాదు, మనం పండించే పంటకు కూడా విలువ ఉండదు. ఎప్పుడైతే నిల్వ చేస్తామో ఆ విలువ ఆధారిత పసుపు పుస్తకం వస్తుంది. ఇక్కడ నిజామాబాద్ 10,000 బాబులు అయితే ఈరోజు నా మిత్రుడు వైపు జోగిపల్లి వ్యక్తి సాయిలో ఫోన్ చేసిండు, అన్న 13,000 అవుతుందన్నాడు. ఆ ఫోటోలు పెట్టమని చెప్పిన. ఆ ఫోటోలు పెట్టి నేను చూసుకున్నా, నిజామాబాద్ ఫోటోలు చూసిన చాలా తేడా అవుతుంది. అక్కడికేమో మంచి క్వాలిటీ ఎక్స్పోర్ట్ పంపించినట్టు అవుతుంది, ఇక్కడికేమో సదా రాస్తుంది. అంటే ఒక రైతు గారు ఎట్లా మాట్లాడుతుందంటే ఒక దిక్కు నేను రైతులు ఉంటే ఫీల్డ్ ఫార్మర్ చేస్తూ ఇంకో దిక్కు ఎఫ్ఓ పెట్టినా కాబట్టి ఈ ఎఫ్ఓ ద్వారా ఇట్లాంటి పెద్దలు ఇచ్చినటువంటి మోటివేషన్ క్లాస్ ఏర్పడేది. అసలు విలువ ఆధారిత వస్తువు చేస్తే విలువ ఉంటుంది, లేకుంటే విలువ ఉండదు. కాబట్టి ఒకటే విషయం చెప్పాల్సిన వేదిక గురించి దయచేసి జాతీయ పసుపు చైర్మన్ గారు ఇద్దరు ఐఏఎస్ ముగ్గురు ఐఏఎస్ బాబు సార్ గారు మాకు ఎప్పుడు సలహాలు ఇస్తా ఉంటాడు. ఒకటే చెప్తున్నా గడుకలు అన్నట్టు మీరు దయచేసి అధికారులు ఫీల్డ్ వెళ్ళండి. బాబు సార్ అని చెప్పిండు, బాధ జరుపుకుంటే దాని కాకుంటే బాగా ఎంత మంచి క్వశ్చన్ చెప్పినట్టే నిజంగానే గ్రేట్. అది అధికారులు ఎంత మట్టు ఫీల్డ్ వచ్చి సహాయాన్ని అందిస్తారో అప్పుడు రైతు సక్సెస్ అవుతాడు. ఇనాగ్రేట్ ఫంక్షన్ తర్వాత ఆ ఫంక్షన్ కూడా ఇదే హోటల్లో నేషనల్ టర్మరిక్ బోర్డు ఇనాగ్రేట్ ఫంక్షన్ కూడా ఇదే హోటల్లో జరిగింది. ఆ జరిగినటువంటి హాల్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఒక మంచి పెద్ద హాల్లో పెట్టుకొని మొట్టమొదటి బయర్స్ సెల్లర్స్ మీటు పెద్ద ఎత్తున రైతుల్ని, ట్రేడర్స్ని, ఎక్స్పోర్టర్స్ని ఆహ్వానించి ఒక పెద్ద హాల్ తీసుకొని ఈ సమావేశం పెడదామని చెప్పేసి ఈ పెద్ద హాల్లో సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు చాలా మందికి చాలా విషయాలు తెలియదు. చాలా మంది రాజకీయంగా వేరే వేరే మాట్లాడినప్పటికీ కూడా నేను రాజకీయాలు మాట్లాడదలుచుకుంటే ఆ రోజు కూడా సంక్రాంతి రోజు నేషనల్ టర్మరిక్ బోర్డు ఫార్మేషన్ చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆదేశించిన వెంటనే కొచ్చి నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్, మా డైరెక్టర్స్, అనేక మంది ఆఫీసర్ ఫార్మేషన్ డే రోజు ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణం ఎవరు ఇంతవరకు బయట చెప్పలేదు. చాలా మంది చాలా మాట్లాడుతున్నారు, కానీ ఈ రోజు స్పష్టంగా లోపల జరిగిన విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఆ రోజు మొదటగా నాకు మీరు బోర్డు చైర్మన్ అవుతున్నారని చెప్పేసి మా స్పైసెస్ బోర్డు సెక్రటరీ గారు నాకు సాయంత్రం 6 గంటలకు ఫోన్ చేస్తే ఇట్లా సమావేశం హోటల్ ఫైనల్ చేసినామంటే, హోటల్ కాదు మేడం, మనం అఫీషియల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలా, కలెక్టరేట్ లో పెడదామని చెప్తే మేడం గారు కలెక్టర్ గారు ట్రై చేసిండ్రు. మా డీడీ గారు కూడా కలెక్టర్ ఆఫీస్ వాళ్ళ సీసీతో మాట్లాడిండ్రు, కలెక్టర్ గారు చెప్పిండ్రు. చెప్పినప్పటికీ కూడా వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయకుండా మేము ఇక్కడ ఏర్పాటు చేసుకున్న పరిస్థితి వచ్చింది. ఆ విషయాన్ని నేను స్పష్టంగా చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పటివరకు ఎవరికి కూడా చెప్పలేదు విషయం. మా డీడీ గారు కలెక్టర్ ఆఫీస్ తో మాట్లాడిండ్రు,
మా స్పైసెస్ సెక్రటరీ గారు మాట్లాడారు, కానీ రాజకీయ చేయడం ఉద్దేశంతో మాట్లాడలేదు. వాస్తవాలు కూడా చెప్పకపోతే ఇబ్బంది అవుతుంది, ఎవరెవరో ఏ విధంగా మాట్లాడుకుంటారు. కాబట్టి ఆ రోజు సంక్రాంతి పండగ ఎవరు వస్తారు, మా ఆఫీసులు అందుబాటులో లేరు, ఇవన్నీ విషయాలు చెప్పారు అధికారులు. కానీ మేము స్పష్టంగా చెప్తున్నాం, ఈ రోజు ఆ విషయం ప్రపంచానికి వెళ్ళాలా, సమాజానికి తెలియాలా. కాబట్టి ఆ విషయాన్ని నేను ముందుస్తున్నాను ఈరోజు. కాబట్టి సరే ఆ విషయాన్ని వదిలేద్దాం. మన టర్మరిక్ బోర్డు ఫార్మేషన్ తర్వాత మాకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రేమశ్రీ గారు మాకు ఆ రోజు టర్మరిక్ బోర్డు ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. ఆ తర్వాత మా ప్రభుత్వం ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఈ బోర్డు ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలా, ఒక ఫుల్ టైం ఐఏఎస్ ఆఫీసర్ని బోర్డుకు మనము ఇచ్చి ఈ బోర్డుని ఏ రకంగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలా, రైతులకు ఏ విధంగా సేవలు అందించాలా, ఈ టర్మరిక్ ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి అనేకమైనటువంటి వాల్యూ యాడెడ్ ప్రొడక్షన్స్ ఏదైతే ఉందో, మనం ఈ పసుపుని ఓన్లీ వంటలకు మాత్రమే కాదు, మిగతా మెడిసినల్ వాల్యూస్ విషయంలో కానీ, కాస్మెటిక్స్ విషయంలో కానీ, న్యాచురల్ కలర్స్ లో కానీ, కలర్స్ లో కానీ, ఇంకా ఏ రకంగా ఉపయోగపడుతున్నటువంటి విషయంలో మనం కొంత రీసెర్చ్ చేయించాలి. ఇంకా దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలా. మనం చాలా మంది ఈ ప్రాంతాల్లో, మన ప్రాంతాల్లో రైతులు, నేను కూడా బోర్డు చైర్మన్ అయ్యేంత వరకు కూడా పసుపు అంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, పక్కన ఉన్నటువంటి తమిళనాడులో, లేకుంటే కర్ణాటకలో, పక్కన మహారాష్ట్ర కొద్ది భాగమే ఈ పసుపు ప్రొడక్షన్ అవుతుంది అనేటువంటి ఆలోచనలో నేను కూడా ఉండేవాడిని. కానీ వాస్తవంగా ఈరోజు దేశవ్యాప్తంగా పసుపు 7 లక్షల ఎకరాల్లో పసుపు సాగు అవుతుంది. దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో, 27 రాష్ట్రాల్లో కూడా పసుపు సాగు అవుతుంది. చాలా మంది ప్రాంత రైతులు అనుకుంటా ఉన్నారు, గత 2 సంవత్సరాలుగా పసుపు రేట్ ఎందుకు పెరిగింది అంటే, పసుపు రేట్ పెరగడానికి కారణం మేము ప్రొడక్షన్ తగ్గించుకున్నాం కాబట్టి పసుపు రేట్ పెరిగిందని అనుకుంటున్నారు. కానీ 2017-18లో 2,50,000 ఎకరాలు పసుపు ప్రొడక్షన్ ఈ రోజు 7 లక్షల ఎకరాల పైసలు ఉంది. పసుపు అత్యధికంగా పండిస్తున్నటువంటి రాష్ట్రము మహారాష్ట్ర. మహారాష్ట్రలో 2 లక్షల ఎకరాల పైసలకు పంట పండుతుంది. ఆ తర్వాత ఒరిస్సా ఉంది, చిన్న రాష్ట్రం. ఒరిస్సాలో 60,000 ఎకరాల పైసలకు పంట పండుతుంది. ఆ తర్వాత తమిళనాడు 58,000 ఎకరాలు పడుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పక్కన 56,000 ఎకరాలు పడుతుంది. అందరూ ఎవరి గురించి ఏమేమి మాట్లాడాలో అదే చెప్పేశారు. సో యాజ్ ద లాస్ట్ స్పీకర్, I don't want to repeat the same points. But what I would like to say here is, with respect to turmeric, the most important thing, the board వచ్చేసింది బెస్ట్ ప్రైస్ వచ్చేస్తుంది. ఒక రోజులో మొత్తం కింద మీద అయిపోతుందంటే అట్లా మీకు కూడా తెలిసిందే. కాకపోతే ప్లేయింగ్ గేమ్ లాగా అందరము వాళ్ళు చేశారా, ఇది చేశారా అని కాకుండా అందరం కలిసి రైతులకి ఎట్లా బెస్ట్ రావాలి, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి బెస్ట్ ప్రైస్ కావాలి, ఎక్స్పోర్టర్స్కి ఏం కావాలి, వాళ్ళకి we always believe in coming from grassroots level, bottom up, not top down. That is the reason even though the board is board conversation చేసి అన్నింటికి రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టి ఈ బోర్డు నెక్స్ట్ ఇయర్ ఎలా యాక్షన్ ప్లాన్ తీసుకెళ్ళచ్చు అని ప్రతి ఒక్కరు ఐడియా తీసుకుని మనము దాని మీద వర్క్ చేస్తాం. అండ్ స్పైసెస్ బోర్డ్ కూడా మాకు డాక్టర్ రమాశ్రీ అండ్ ఆల్సో ద సెక్రటరీ స్పైసెస్ బోర్డ్ హ్యావ్ బీన్ హెల్పింగ్ us since we are like a new baby and then like our older brother. So they are been guiding and supporting us. Even to baga chesaru, and until the time we get our own wings to fly, we are expecting the same sort of support and guidance from Spices Board. So Garu has come forward to support the initiative of the turmeric board. Babu Garu has also joined us. This is not the first time I'm meeting Babu Garu. 2 weeks I've been in charge this morning. వారం కింద నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్తో మీటింగ్ చేసినప్పుడు చాలా ముందు నుంచి నా ప్రతి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఇమీడియట్లీ ఏమేమి ఇన్ఫర్మేషన్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర మా దగ్గర ఇప్పటివరకు ఏమేమి మేము చేసాము టర్మరిక్లో ప్రతి రీసెర్చ్, ప్రతి ఇన్ఫర్మేషన్ దగ్గర మీకు ఇస్తామని చెప్పి అనుకున్న ఆయన మనకి సపోర్ట్ చేశారు. అట్లాంటి వాలంటీర్గా సర్వీస్ చేయడం రైతులు కూడా మీరు గుర్తించుకోవాల్సింది. ఏదైతే మీరు పోరాడి ఎంతో ప్రయత్నాలు చేసి ఇక్కడ హెడ్ క్వార్టర్ తెచ్చారు, విచ్ ఇస్ వండర్ఫుల్. తెలంగాణలో వేరే హెడ్ క్వార్టర్స్ బోర్డ్స్ ఏమి లేవు, గుంటూరులో ఉంది. అంటే ఇక్కడ ఉన్న రైతులు మాత్రం కాకుండా ఇండియా మొత్తం ఉన్న అన్ని వెరైటీస్, అన్ని రైతులని అందరూ అలా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే హెడ్ క్వార్టర్ ఇక్కడే ఉంటుంది కాబట్టి క్రికెట్ రైతులు అందరూ ఉన్నారు ఇక్కడ. మీకు తెలిసి ఎలా ప్రెషర్ ఉంటుందో
మీరు కూడా అదే అర్థం చేసుకుని మనకు మాత్రం కాకుండా ప్రతి ఒక్కరికి బెనిఫిట్ కావాలని అప్రోచ్ మీద మనం వెళ్తే అందరం కలిసి చేసుకుంటే చాలా బాగా చేయొచ్చు. చైర్మన్ గారు ఆల్సో వెరీ ప్యాషనేట్ అండ్ కంటిన్యూస్లీ ఎవ్రీడే మాట్లాడుతూ ఉంటాం, ఎలా చేయొచ్చు, ఇట్లా చేయమ్మా, అట్లా చేయమ్మా అని అంతా ఐడియాస్ ఇస్తూ ఉంటారు. సో మనం అందరం కలిసి ముందుకు వెళ్ళాలనేది నా కోరిక. నా వల్ల ఏంటి బెస్ట్ ఐ విల్ హైదరాబాద్, బట్ ఫోకస్ అయితే వేసుకున్నాం. బోర్డు ముందు సెటిల్ అయితే మా కోరిక. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.